రవికుమార్ గారు. అయితే నేనేం చెప్తున్నా, కైలాష్ నేత గారు చెప్పిన విషయానికి నేను పలు ఇళ్ల పట్టాల విషయం గురించి నేను చెప్పిన. ఇప్పుడు బీఆర్ఎస్ విషయం కూడా నేను అడుగుతా. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిన అంటున్నారు. ఒక దగ్గర ఒక 200 ఇల్లేమో కట్టినారు అంతే. అవి కూడా చివరి మూమెంట్లో ఎలక్షన్స్ దగ్గర ఉన్న టైంలో 200 ఇల్లే కట్టి జూబ్లీస్లో వాళ్ళు కట్టింది 200 ఇల్లే. అంతకంటే 200 ఫ్లాట్లు, 200 డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అంతే. అక్కడ అంతకంటే ఎక్కువ కట్టలే. నేను ఇంకో విషయం కూడా చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి గురించి వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకుంటారో జూబ్లీ హిల్స్లో, ఒకవేళ నిజంగానే మీరు అభివృద్ధి చేసి ఉండింటే, ఒకవేళ నిజంగానే మీకు అంతగా ప్రజల దగ్గర నుంచి ఆదరణ అంటే మీ అభివృద్ధి ఆకర్షితులై ప్రజలు ఉండింటే మీకు ఇప్పుడు వచ్చే రిజల్ట్ మీకు తెలిసిపోతుంది ఎంతవరకు మీరు నిజంగా అభివృద్ధి చేశారనేది. ఇంకో విషయం కూడా చెప్తా, మా పార్టీ ఏం చేసిందని కూడా అడుగుతున్నారు. కైలాష్ నేత గారు అడిగారు, వీళ్ళు అడగాలి, తప్పేం లేదు, అడగాల్సిందే. నేనేమంటున్నా, మా పార్టీ జూబ్లీహిల్స్లో ఏం చేసింది, కిషన్ రెడ్డి గారు పార్లమెంటు అక్కడ సభ్యుడిగా ఉండి ఏం చేశారని నేను ఒక లిస్ట్ చదువుతాను. దానికంటే ముందు కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు నేను అధికారంలోకి వచ్చి దాదాపు 20 నెలలు అనుకోండి. 20 నెలల్లో రేవంత్ రెడ్డి గారు 1,50,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారండి. బడ్జెట్ పక్కన పెట్టండి, బడ్జెట్ కూడా కాదు, 1,50,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు. ఎన్ని వందల కోట్లు జూబ్లీహిల్స్లో ఖర్చు చేసి లెక్క చెప్పగలరండి? ఎలక్షన్ కంటే ముందు చెప్పగలరా? సరే, ఆ ప్రశ్నకి ఆయన నన్ను అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తాను. నేను చూడండి, కిషన్ రెడ్డి గారు తన పార్లమెంట్ నియోజకవర్గంలో, ముఖ్యంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 101 పవర్ బోర్వెల్స్ వేయించారు. ఇప్పటివరకు 23 కొత్తగా కమ్యూనిటీ హాల్లు నిర్మించారు. దాదాపు 16 కమ్యూనిటీ హాళ్లకు అదనపు అంతస్తులు నిర్మించారు. దాదాపు 34 ప్రభుత్వ స్కూళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అవన్నీ, మనకు బెంచీలు కావచ్చు, మిగతా ఎక్విప్మెంట్స్ ఇవన్నీ కూడా ఆయన కేటాయించినారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని చెప్తున్నా, మేము ఏం చేసినాం జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెప్తున్నా. ఇవన్నీ కాకుండా జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి మేము అక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉంటుంది, మా ఇంటి ముందు ఉంటుంది ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఉంటుంది. ఆయుష్ హాస్పిటల్ని 260 కోట్లు పెట్టి దాన్ని డెవలప్ చేసినారు. ఆయుష్ పక్కనే యునాని హాస్పిటల్ కూడా ఉంటుంది, రెండింటిని కూడా డెవలప్ చేసినారు. కొంచెం ముందుకెళ్తే ఆ మెయిన్ రోడ్ ఈఎస్ఐ మెట్రో దాటగానే అవతల పక్క ఈఎస్ఐ కాలేజ్ ఉంది. ఇప్పుడు మెడికల్ కాలేజ్ అయింది, అది ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ అయింది. దానికి దాదాపు 360 కోట్లు ఒకసారి, దత్తాత్రేయ గారు ఉన్నప్పుడు ఇంకొక 260 కోట్లు ఒకసారి, దాదాపు 500-600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈఎస్ఐ ఆసుపత్రిని ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ చేసినారు. దానివల్ల అత్యధికంగా జూబ్లీహిల్స్ అండ్ దాంతోపాటు సనద నియోజకవర్గ ప్రజలకు అది ఉపయోగపడుతుంది. ఇంత డెవలప్ చేసిన తర్వాత కిషన్ రెడ్డి గారు ఏం చేశారని చెప్పేసి వీళ్ళు అడుగుతున్నారు. నేనేమంటాను, నేను ఇంత కేటగారికల్గా ఒక్కొక్క పాయింట్ నేను చెప్పాను. కిషన్ రెడ్డి గారు ఏం చేశారు, బీజేపీ పార్టీ జూబ్లీహిల్స్కి ఏం చేసిందని చెప్పాను. దాని తర్వాత జూబ్లీహిల్స్కి కాకుండా తెలంగాణ రాష్ట్రానికి కిషన్ రెడ్డి గారు ఏం తీసుకొచ్చారు అని అడుగుతున్నారు. నేను లిస్ట్ మొత్తం ఇది పెడితే కిషన్ రెడ్డి గారు చేసిన అంత రికార్డు, ప్రాపర్ రికార్డు, ఇది మా లిస్ట్. నేనేమంటున్నా మేడం, నేనేమంటున్నా, ఒక ఎమ్మెల్యే ఎలక్షన్లో ప్రజలు ఏది ఎక్కువగా చూస్తారు? ఖచ్చితంగా ఎమ్మెల్యే ఎలక్షన్లో ఏ పార్టీ అయితే మాకు బాగా చేయగలుగుతుంది అనేది ప్రజలు చూడాలి, అదేవిధంగా చూస్తారు. కానీ మేజర్ జంక్ అంటే ప్రజల్లో ఎంతమంది, ఇప్పుడు చూడండి, ఓటర్లని మనం కేటగరైజ్ చేసుకోవాలి మేడం, సింపుల్గా ఓటర్లని కేటగరైజ్ చేసుకోవాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. పట్టభద్రుల ఎలక్షన్ జరిగింది, టీచర్ ఎలక్షన్ జరిగింది. ఎవరికి పట్టం కట్టారు, ఎవరికి ఓటేశారు? ఒక పార్టీ పోటీ కూడా చేయలే. ఎందుకు పోటీ చేయలే? ఎందుకంటే వాళ్ళు విద్యావంతులు, ఉన్నత విద్య అభ్యసించిన వాళ్ళు టీచర్లు. వాళ్ళని కరప్ట్ చేయడానికి వాళ్ళని కరప్ట్ చేయడానికి లేదు. వాళ్ళకి తెలుసు ఎవరికి, ఒకళ్ళిద్దరికి. ఇప్పుడు చూడండి, టీచర్లకు ఉన్నంత నాలెడ్జ్ వేరే వాళ్ళకు ఉంటుందంటే నేను పెద్దగా ఒప్పుకోను. ఎందుకంటే వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉంటుంది, చరిత్ర దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే లెక్కల వరకు అన్నింటిలో నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళకి. అటువంటి టీచర్లు, ఉద్యోగులు, గ్రాడ్యుయేట్స్, పట్టభద్రులు వీళ్ళందరూ బీజేపీకి పట్టం కట్టారు. అసలు ఎక్కడ కూడా కొంచెం కూడా పోటీలో కూడా లేరు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లేరు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అసలు కనీసం పోటీ కూడా చేయలేరు. నేనేమంటున్నా, ఇప్పుడున్నటువంటి ఈ ఓటర్లకు సంబంధించినటువంటి నాడిని మీరు ఒకవేళ పట్టభద్రులు, విద్యావంతులది ఒక నాడిని మీరు మ్యాచ్ చేసుకుంటే, ఎవరికి, ఏ పార్టీకి ఈ యొక్క ప్రజలు అంటే నిజంగా సమాజం గురించి, దేశం గురించి, అభివృద్ధి గురించి ఆలోచించే వాళ్ళు ఎక్కడ వైపు ఉంటారనేది మీకు అర్థమవుతుంది. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఇంకొక జంక్ ఉంటుంది. ఆ జంక్ ఏంటంటే కొంచెం తక్కువ చదువుకున్న వాళ్ళు కావచ్చు, కొంచెం బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు కావచ్చు, బీపీఎల్ ఫ్యామిలీస్ కావచ్చు. వీళ్ళందరినీ ఏం చేస్తారంటే వీళ్ళు కరప్ట్ చేసేస్తారు, కొనేసి ఏం చేస్తారంటే అది రకరకాలుగా కొనడం అనేది రకరకాలుగా ఉంటుంది. మళ్ళీ అంతకుముందు రేవంత్ రెడ్డి గారు చెప్పినారు, అప్పుడు ఎప్పుడో 10 ఏళ్ల క్రితం వీడియో ఒకటి బయటపడింది చూడండి. ఏం చేస్తారంటే వీళ్ళు పేదవాళ్ళకేమో పథకాల ఆశ చూపించి ఓట్లు కొల్లగొడతారు.
పేదవాళ్ళకి ఏముంటుందంటే వాళ్ళకి మాకు ఎంత కొంత వస్తుంది కదా, బాగా చేస్తారు కదా, మాకు 4,000 రూపాయలు పెన్షన్ వస్తుంది కదా, మహిళలు అయితే పేద మహిళలు అయితే 2,500 రూపాయలు నాకు వస్తే నేను కూలీ పోకుండా కొంచెం ఇంట్లో ఉన్న కూడా నాకు నడుస్తుంది కదా, ఆరోగ్యం బాగాలేనప్పుడు కూలీ పోతే ఈ పైసలతో వెళ్తుంది కదా అని ఒక ఆలోచన వస్తుంది. ఆ ఆలోచనతోనే వాళ్ళు ఓట్లు వేస్తారు. ఇంకా నేను మంచిది అంటున్నా, కదలట్లేదు, నేను మంచిది అమలు చేయాలి కదా అంటున్నా. అబద్ధపు హామీలు వద్దు అంటున్నా. నేనేమంటున్నా, అబద్ధపు హామీలు ఇచ్చి ఆశ పెట్టి అది చేయడం, తర్వాత దాంట్లో నుంచి కటింగ్లు చేయడం. ఇప్పుడు 4,000 ఈ ఎన్నికలు, ఈ ఉప ఎన్నికకు సంబంధించి చూస్తే కాంగ్రెస్ సంక్షేమ పథకాలకు సంబంధించి ఆల్మోస్ట్ అంటే చేసిన ప్రచారంలో అభివృద్ధి వీటి కన్నా కూడా అంటే ఫ్యూచర్లో డెవలప్ చేస్తాం, ఇప్పటి వరకు చేసినటువంటి ఈ రేషన్ కార్డుకు సంబంధించి, రేషన్ కార్డుల మంజూరుకు సంబంధించి అయితే అందులో సన్న బియ్యం ఇవ్వడం, మీరు బియ్యం ఇస్తున్నారు, బియ్యంలో ఖచ్చితంగా అటు కేంద్రం కాంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది, డౌట్ లేదు, బట్ ఉంటుంది, కానీ అది సన్న బియ్యం ఇవ్వాలన్నటువంటి ఆలోచన, దానికి ఎంత మనం యాడ్ చేయాలి అన్నటువంటి ఆలోచన ఒకటి. అండ్ రెండో విషయం, మహిళలకు సంబంధించి ఫ్రీ బస్ కావచ్చు, 200 యూనిట్ల లోపు ఉంటే 0 బిల్లు కావచ్చు, గ్యాస్ కు సంబంధించి సబ్సిడీ కావచ్చు, ఈ 4-5 ఇంటికి సంబంధించి వాళ్ళు పెద్ద ఎత్తున ప్రస్తావించారు ప్రచారంలో. సో అది మరి మీరు ఏదైతే బీపీఎల్ ఫ్యామిలీస్ ఉన్నాయో కొంచెం డయాగ్నోస్ చేద్దాం, దీన్ని కొంచెం పోస్ట్ మార్టం చేద్దాం, దీన్ని కొంచెం వాళ్ళు కాంగ్రెస్ వైపు ఉండారా? నేనేమంటున్నా, నేను దాన్ని కొంచెం పోస్ట్ మార్టం చేద్దాం. ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వము సొంతంగా అమలు చేస్తున్నటువంటి పథకం ఫ్రీ బస్ పథకం. ఆర్టీసీ పరిస్థితి ఏదో ఇంకొక 2 నెలల్లో బయటపడుతుంది, మీకు దాని పరిస్థితి చూద్దాం. ఇప్పటికే 15,000 కోట్ల రూపాయలు ఏమో బాకీ ఉన్నారు ఆర్టీసీకి. ఆర్టీసీ వాళ్ళు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు, అడుగుతున్నారు, ప్రభుత్వం స్పందించట్లేదు, అది వేరే విషయం. అది ఇంకొక 1-2 నెలల్లో మీకు తెలిసిపోతుంది, దాని బండారం అంతా బయటపడుతుంది. అదొకటి. ఇంకో పథకం ఏది హామీలు చేస్తున్నారు, సన్న బియ్యంకి సంబంధించినటువంటి డబ్బులు కేంద్రం నుంచి వస్తున్నాయి. కేంద్రం నుంచి 90% కాంట్రిబ్యూషన్ ఉన్నది, 10% స్టేట్ కాంట్రిబ్యూషన్ ఉన్నది, కాబట్టి ఆ పథకం ఎక్కడ ఆగకుండా కూడా నడిచింది. గత 11 సంవత్సరాలుగా కూడా ఈ ఉచిత బియ్యం అనే పథకము 11 సంవత్సరాల నుంచి మోడీ గారు ఉన్నంత కాలం ఎక్కడ కూడా ఆగకుండా నిరాటంకంగా సాగుతుంది. వీళ్ళు వచ్చిన తర్వాత దానికి చేసిన చిన్న మార్పు ఏంటంటే దొడ్డు బియ్యం వాళ్ళు సన్న బియ్యం ఇస్తున్నారు. సరే, సన్న బియ్యం వీళ్ళు ఇస్తున్నారు అనుకుందాం. ఒకటి, 200 యూనిట్ల విద్యుత్ 1-2 నెలలు నడిచింది, దాని తర్వాత బంద్ అయిపోయింది మొత్తానికి, ఎక్కడ నడవట్లేదు. గ్యాస్ నేను ఛాలెంజ్ కూడా చేస్తాను, దానికి కావాలంటే మీకు ఎన్ని 200 యూనిట్ల లోపు ఉంటే 0 బిల్ రావట్లేదు. దాంట్లో కొన్ని రూల్స్ కేటగరైజేషన్ నేను వీళ్ళకి ఎట్లుంటుంది దాని ఎగ్జాంపుల్ నేను చెప్తా. సమ్మర్ వస్తుందండి, సమ్మర్ వస్తే ఎన్ని యూనిట్లు కరెంట్ కాలుతుంది? కొంచెం ఎక్కువ కాలుతుంది. సమ్మర్లో ఒక్క యూనిట్ ఎక్కువ కాలినా కూడా ఆ కేటగిరీలో నుంచి దాన్ని తీసేస్తారు, మారిపోతుంది, స్లాబ్ మారిపోతుంది. స్లాబ్ మారిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ స్లాబ్లోకి రాడు, ఇంకంతే. మళ్ళీ 200 బిలో 200 యూనిట్ స్లాబ్లోకి రాడు. అది రూల్ ఉండదు అట్లా. అంటే వాళ్ళు పెట్టిన పథకం కూడా అట్లా ఉండదు, వాళ్ళు చెప్పిన రూల్ కూడా అట్లా ఉండదు. 200 యూనిట్ల లోపలనే అన్నారు. ఎప్పుడు వచ్చినా కూడా, ఎప్పుడైతే నువ్వు ఆ స్లాబ్లోకి వస్తావు, నువ్వు అభివృద్ధి చెందినవాడివి, నువ్వు బీపీఎల్ ఫ్యామిలీ నుంచి బయటపడి అవుట్ కదా మే క్లోజ్. అట్లా అంటే పథకం అండి, అది ఒక పథకమా? చెప్పుకున్న దానికన్నా కొంచెం మనం వాళ్ళకి అర్థం ఉండాలా. ఆ స్లాబ్ ఎప్పుడన్నా మారిపోవచ్చు కదండి. ఒక ఫ్యాన్ పెరిగింది అనుకోండి ఇంట్లో, సో ఒక 2 యూనిట్లు ఎక్కువ కాలితే 200, 203, 204 యూనిట్లు అయిపోతే కథం క్లోజ్. ఇంకే పథకం వీళ్ళు గొప్పగా చెప్పుకుంటే నాకు అర్థం కావట్లేదు ఇంతవరకు కూడా. అసలు ప్రజల ఎవరికి అర్థం కావట్లేదు. 2,500 రూపాయలు ఇస్తున్నారా మహిళలకి? ఇస్తలేరు కదా, దాన్ని వదిలేద్దాం. వృద్ధులకి పింఛన్ 4,000 ఇస్తున్నారా? మరి కనీసం అరే పెద్ద వయసు వాళ్ళకు వాళ్ళకన్నా కనీసం ఇవ్వాలి. పోనీ ఇంతకంటే దారుణమైన ఘోరమైన విషయం ఏంటంటే దివ్యాంగులకు 6,000 రూపాయలు ఇస్తున్నారు. దివ్యాంగులకు కనీసం 1 నెల పింఛన్ కూడా ఇంతవరకు, 1 నెల పింఛన్. దివ్యాంగులు ఏం చేశారంటే ఎంతమంది ఉంటారు దివ్యాంగులు? సరే, పింఛన్లు లేకపోతే 2,500 మహిళలు, తులం బంగారు ఇవన్నీ పెద్ద అయితే అనుకుందాం. దివ్యాంగులకు 6,000 రూపాయలు ఎంతమంది ఉంటారండి దివ్యాంగులు? ఒక నియోజకవర్గం లెక్క తీసుకున్నా, ఒక డివిజన్ లెక్క తీసుకుని ఎంతమంది ఉంటారు? 100కు 5 మందో 10 మందో, ఎక్కువ అంటే 500, 100లో, 1000లో 10 మంది ఉంటారు అనుకుందాం. ఆ 10 మందికి 6,000 రూపాయలు పింఛన్ ఇవ్వడానికే చేతనైతలే వీళ్ళు పథకాలు గొప్పగా అమలు చేస్తూ ఏ విధంగా చెప్పుకుంటారు? ఒకసారి ఆలోచించి, ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి కదా. అంటే నేను ఇంకో విషయం కూడా చెప్తా. ఇక్కడ సిటీల విషయాలు ఇంకా రైతుల విషయాలు మాట్లాడితే వేరే ఉన్నది, నిరుద్యోగుల విషయాలు మాట్లాడితే వేరే ఉన్నది. కానీ విద్యార్థులు ఉన్నారు ఇక్కడ కూడా, జూబ్లీహిల్స్లో కూడా విద్యార్థులు ఉన్నారు. ఏమంటే ఫీజు రియంబర్స్మెంట్ ఉన్నది సార్. ఫీజు రియంబర్స్మెంట్తో ఎంతోమంది విద్యార్థులు పనికి పోయేటోళ్ళు కాలేజ్ పోతున్నారు. ఎందుకంటే తల్లిదండ్రులు ఫీజు కట్టలేక, వాళ్ళ సొంత ఖర్చులు భరించలేక పనులకు పోతారు. ఆ పనులకంటే ఆ గిగ్ వర్కరో లేకపోతే ఏదైనా క్యాబ్ డ్రైవరో ఏదో ఒక రకంగా పోతూ ఉంటారు. అటువంటి వాళ్ళ ఫీజులు మీరు ఎగ్గొడితే, వాళ్ళు కాలేజ్ పోకుండా, చదువుకోకుండా, పట్టభద్రులు కాకుండా, కనీసం +2 కూడా కంప్లీట్ చేయకుండా ఉంటే అట్లాంటి వాళ్ళ భవిష్యత్తుని మీరు కొల్లగొడుతున్నట్టే కదా. రేపు పొద్దున అట్లాంటి వాళ్ళ దగ్గర మీరు ఎట్లా ఓట్లు వేయించుకుంటారు? డబ్బులు ఓట్లు వేయించుకుంటారు, వాళ్ళ దగ్గర వాళ్ళని కూడా కరప్ట్ చేసి వేయించుకుంటారు. అరే 8,000 కోట్ల రూపాయలండి. నేను డిబేట్లో ఎన్నోసార్లు టీవీ ఛానల్లో చర్చ చేసినప్పుడు చాలామంది పొరలకు పెడతా ఉంటారు మెసేజ్లు.
అన్న దీని గురించి మాట్లాడన్న, ఫీజు రింబర్స్మెంట్ గురించి బోరవడలో సైడ్తో నేను మాట్లాడుతుంటే ఎంతోమంది అడిగారు. చాలామంది విద్యార్థులు ఫీజు రింబర్స్మెంట్ ఇస్తలేడు, మా కాలేజీలో మమ్మల్ని రాణిస్తలేరు, చదువు చెప్తలేరు, చదువు పూర్తయిన వాళ్ళకి సర్టిఫికెట్లు ఇస్తలేరు, చదువు పూర్తయిన వాళ్ళకి సర్టిఫికెట్లు వాళ్ళ దగ్గర పెట్టుకొని కూర్చున్నారు, ఇస్తలేరు. ఏ పథకం గురించి గొప్పగా చెప్పుకుంటారు మేడం వీళ్ళు, నాకు అర్థం కావట్లేదు. ఒక పథకం గురించి ఆయన గొప్పగా చెప్పుకుంటారా? ఇంత దీనికంటే ఇంకొక సీరియస్ చాలా వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ ఒకటి ఉన్నది మేడం. వీళ్ళు ఏం చెప్పారంటే 10 లక్షల రూపాయలు రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇస్తున్నారు, 10 లక్షల రూపాయలు రాజీవ్ ఆరోగ్యశ్రీ ఫ్రీగా ఇస్తామన్నారు. మేమేమంటున్నాము, కేంద్ర ప్రభుత్వము ఆయుష్మాన్ భారత్ కింద 5 లక్షల రూపాయల పథకం ఉన్నది. ఆ 5 లక్షల రూపాయల పథకమే అమలు చేయండి చాలు. కేంద్ర ప్రభుత్వం కొంచెం డాటా అడిగింది, ఆ డాటా ప్రకారం వీళ్ళ కాంట్రిబ్యూషన్ ఇస్తే ఆయుష్మాన్ భారత్ ఇక్కడ అమలు అవుతుంది. ఆ ఆయుష్మాన్ భారత్ అమలు చేయకుండా ప్లస్ పోనీ ఆరోగ్యశ్రీ ఎంత ముందు ఉన్నటువంటి 5 లక్షలను అమలు చేస్తున్నారు. ఆయుష్మాన్ భారత్ రాజీవ్ ఆరోగ్యశ్రీకి సంబంధించి అంటే ఇప్పుడు రాజీవ్ ఆరోగ్యశ్రీ అంతకుముందు ఆరోగ్యశ్రీ 2021లో ఆయుష్మాన్ భారత్కు సంబంధించి జాయిన్ అయ్యారు. కాకపోతే హాస్పిటల్స్లో అంటే ఆయుష్మాన్ భారత్కు సంబంధించి కొన్ని ఏవైతే అర్హత ప్రామాణికాలు ఉన్నాయో సో అవి ఆరోగ్యశ్రీకి సంబంధించి కొంచెం మన దగ్గర ఆ ఫ్లెక్సిబిలిటీ ఆ వెసులుబాటు అనేది కొంచెం అక్కడ ఏంటంటే చాలా టైట్ సిచ్యువేషన్ అంటే అసలు ఎవరికి అటువంటి వాళ్ళని దాంట్లో జాయిన్ చేస్తారు. 2021లో జాయిన్ అయినట్టున్నారు, ఒకసారి చూడండి. చాలా విమర్శల పాలైన తర్వాత నాకు ఇన్ఫర్మేషన్ అంతా ఉన్నదండి. 2021లో ఒక 6 జిల్లాల్లో ఆయుష్మాన్ భారత్ ని 6 జిల్లాల్లో ఆయుష్మాన్ భారత్ ని ఒక 6 మండలాలు 6 జిల్లాలకు సంబంధించి 6 మండలాల్లో ఆయుష్మాన్ భారత్ ని పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్నారు. వీళ్ళు పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్నప్పుడు ఆసుపత్రుల లిస్టు ముందే ఇవ్వాల్సి ఉంటుంది. అర్హత కలిగిన ఆ ప్రామాణికం కలిగిన ఆసుపత్రుల లిస్టు ముందే ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ఆసుపత్రులకి ఏం ఉండాలో అంతా కూడా దాంట్లో కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, ఎక్కడైనా ఉంటాయి, కామన్ గా ఉంటాయి. ఇప్పుడు మీరు ఇన్సూరెన్స్ పాలసీ మీరు బయట నుంచి తీసుకుంటే అంటే రాష్ట్రం ఇచ్చేటువంటి ఈ పాలసీ ఏదైతే ఉందో దీంట్లో కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉన్నది. ఆరోగ్యశ్రీలో ఉన్న ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే ఆ రూల్స్ అన్ని కూడా ఏమి అసలు దానికి అమలు కావు. ఏ ఆసుపత్రిలోకి పోయినా కూడా ఆరోగ్యశ్రీ ఉంది, అక్కడ ఆరోగ్యశ్రీ ఉంటే ఆ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ ఉంటే అక్కడ ఆరోగ్యశ్రీ వస్తుంది. కాకపోతే ఆరోగ్యశ్రీ దేనికి వస్తుంది? మేజర్ డిసీజెస్ కి వస్తుంది. మేజర్ డిసీజెస్ అవి కూడా లెక్క కూడా వీళ్ళు కొన్ని అదనంగా యాడ్ చేశారు అనుకుంటా. లేదు, మేజర్ డిసీజెస్ కి వస్తుంది ఆరోగ్యశ్రీ. ఇప్పుడు మీకు జ్వరం వచ్చింది అనుకుంటా, ఇప్పుడు మీకు జ్వరం వచ్చింది చిన్నపిల్లలకి డెంగ్యూ జ్వరం వచ్చిందండి, డెంగ్యూ టైఫాయిడ్ వచ్చింది, మీరు పోయి ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు, 40,000 50,000 బిల్ అవుతుంది. అది రాదు ఆరోగ్యశ్రీలో. నేను ఇంకో విషయం చెప్తా. ఇప్పుడు సింపుల్ జ్వరాలకు వాటికైతే ఆసుపత్రులు ఉన్నాయి కదా, గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ అందుతూ ఉంటుంది. పెద్ద మేజర్ గా సర్జరీకి సంబంధించియో లేకపోతే ఇంకా అవైతే మాత్రమే ఆరోగ్య. ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉద్దేశం ఏంటి? ఒక పెద్ద అమౌంట్ కనుక కట్టాల్సినటువంటి పరిస్థితుల్లో పెద్ద వ్యాధి కనుక ఏదైనా వస్తే అప్పుడు వీళ్ళు కదా. ఇప్పుడు నార్మల్ జ్వరాలకు మన ప్రభుత్వ ఆసుపత్రులు మంచిగా ఉన్నాయి కదా, ఆసుపత్రికి కూడా కాదు మనమే మందులు వేసుకుంటున్నట్టున్నాం కదా. నేనేమంటున్నా, ఇప్పుడు డెంగ్యూ ఉందండి, అట్లా మనం ఇంట్లో ట్రీట్ చేయలేం. డెంగ్యూ జ్వరాన్ని ఇంట్లో ట్రీట్ చేయలేం. ఇంక్లూడ్ అయింది అంటున్నారు వీళ్ళు. ఇంక్లూడ్ అయ్యింది కాలేదు. నేను కాలేదు, 100% నేను కాలేదా. నేను చెప్తా వినండి. ఇప్పుడు ఇక్కడ వెల్నెస్ అని ఒక హాస్పిటల్ ఉంటుంది అమీర్పేటలో, అక్కడ ఆరోగ్యశ్రీ ఉన్నది, ఆరోగ్యశ్రీ నడుస్తూ ఉన్నది. 2 పిల్లలు జాయిన్ అయ్యారు, ఆరోగ్యశ్రీ అక్కడ అమలు కాదు. ఎందుకు అమలు కాదంటే మాకు ఈ చిన్న డిసీజెస్ మాకు బిల్స్ రావు, అయిపోయాటో మేము చెయ్యం. ఒకటి పోనీ మేజర్ డిసీజెస్ చేస్తారా? మేజర్ డిసీజెస్ కూడా ఏదైనా 1-2 చేస్తాం, అంతకంటే ఎక్కువ చేయం. ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్ ఏంటంటే ఏ ఆసుపత్రికి కూడా ఏదైతే ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్ ఉన్నాయో ఆ బిల్లులన్నీ కూడా ఇంకా బ్యాలెన్స్ అట్లనే ఉన్నాయి. ఒక్క ఆసుపత్రికి కూడా మీరు ఆరోగ్యశ్రీ బిల్లులు క్లియర్ చేయలేదు. దానివల్ల గత 6 నెలల నుండి ఏ ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా ఆరోగ్యశ్రీ అమలు కావట్లేదు. ఒక్క నిమిషంలో తప్ప. ఇన్ని పథకాలు నేను చెప్పాను మేడం. కంక్లూజన్ ఏంటంటే ఇన్ని పథకాలు చెప్పాను నేను, విద్య, వైద్యము, సంక్షేమము, మహిళా అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమం, వీటన్నిటి గురించి చెప్పా. ఒక్క దాంట్లో కూడా ఎందుకు గెలుస్తున్నారంటే డబ్బులు ఇచ్చి గెలుస్తున్నారు. డబ్బులు ఇన్ని పథకాలు ఫెయిల్ అయిన తర్వాత కూడా ఎవరైనా గెలుస్తారా?